హలో ఆల్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మన కరెంట్ అఫైర్స్ టాపిక్ వచ్చేసి ఇండియా శ్రీలంక రిలేషన్స్. సో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ శ్రీలంక విజిట్ చేశారు. అక్కడ వెరీ ఇంపార్టెంట్ 7 MOUs మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేశారు డిఫరెంట్ సెక్టర్స్లో. మనం అవి చూద్దాము. అండ్ ఇండియా శ్రీలంక రిలేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి, ఎలా ఉండింది అది చూసి ఫైనల్గా రెండు కంట్రీస్కి మధ్యలో ఉన్న ఛాలెంజెస్ ఏంటో చూసి టాపిక్ క్లోజ్ చేద్దాం. నౌ ఏ సెక్టార్స్లో ఈ మెమరాండమ్ సైన్ చేశారు అనంటే డిఫెన్స్, ఎనర్జీ, డిజిటైజేషన్, సోలార్ ప్లాంట్స్, కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్స్, ఇలా చాలా వాటిల్లో సైన్ చేశారు. ఈ మీటింగ్ ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే మనము ఇండియా అండ్ ఇట్ నైబర్హుడ్ పాలసీ చూసామనుకోండి, మన నైబర్స్ అనేవాళ్ళు మనకి ఫ్రెండ్స్ లాగా, క్లోజ్ టైస్ లాగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన కరెంట్ సినారియో చూస్తే బంగ్లాదేశ్ ప్రో చైనా అవుతుంది, నేపాల్తో 2 years నుంచి ఫుల్ గొడవలు, అది కూడా ప్రో చైనా అవుతుంది. శ్రీలంకలో కూడా ఆల్మోస్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో చాలా ఎక్కువ చైనీస్ ప్రెజెన్స్, అక్కడ హంబన్ తోతా పోర్ట్ అది కట్టించడానికి కూడా చైనీస్ హెల్ప్ తీసుకోవడం, చైనా నుంచి చాలా మనీ రావటము, శ్రీలంక డెట్ ట్రాక్లోకి వెళ్ళడము, ఇదంతా జరుగుతుంది. సో చైనీస్ ప్రెజెన్స్ అనేది ఎక్కువ కనిపిస్తుంది మనకి, అది చాలా డేంజరస్ విషయం. సో మన నైబర్ మనకి ఫ్రెండ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ మీటింగ్ ఏం ప్రూవ్ చేసింది అంటే శ్రీలంక చాలా హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇండియాకి అనే విషయాన్ని ప్రూవ్ చేసింది. అన్ని మంచి MOUs వీళ్ళు సైన్ చేశారు. నౌ మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నాం అనుకోండి. ఫస్ట్ వచ్చేసి ఏన్షియంట్ టైస్ గురించి మాట్లాడితే మన టైస్ అనేవి విత్ శ్రీలంక గోస్ బ్యాక్ టు 3rd century BCE. 3rd century BCE అంటే 0 AD, జీసస్ క్రైస్ట్ కంటే ముందు, ముందు 300 yearsకి ముందు. ఏ విషయంలో మనకి టైస్ ఉన్నాయి అంటే స్ప్రెడ్ ఆఫ్ బుద్ధిజం విషయంలో. సో అశోక ద గ్రేట్ ఎంపరర్ ఉన్నారు కదా, ఆయన సన్ పేరు మహింద. ఆయన ఈ బుద్ధిజంని స్ప్రెడ్ చేయడానికి మహిందాని శ్రీలంకకి పంపారు. సో అలా మనకి ఒక స్ట్రాంగ్ కల్చరల్ టైస్ ఇన్ ద నేమ్ ఆఫ్ బుద్ధిజం అనేది స్టార్ట్ అయింది. అది ఆఫ్టర్ మెనీ సెంచరీస్ అలాగే కంటిన్యూ అయింది. సో అప్పుడెప్పుడో 2300 సంవత్సరాల కింద ఏర్పడిన టైస్ మనకి. నెక్స్ట్ వచ్చేసి కొలోనియల్ ఎరా. కొలోనియల్ అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైం అని అర్థం. వాళ్ళు శ్రీలంక వాళ్ళు ఒక బ్రిటిష్ కాలనీయే, ఇండియా ఒక బ్రిటిష్ కాలనీయే. సో మ్యూచువల్ కామనాలిటీ అనేది ఒకటి ఉంది. అయితే బ్రిటిష్ టైంలో ఏమైందంటే చాలా మంది ఇండియన్స్ని బ్రిటిష్ వాళ్ళు లేబరర్స్గా తీసుకెళ్లారు శ్రీలంకలోకి. శ్రీలంకలో అగ్రికల్చర్ బాగా పండుతుంది ఒక పర్టికులర్ ల్యాండ్ పార్సల్స్లో. అక్కడ వాళ్ళకి లేబరర్స్ లేక ఇండియన్ని తీసుకెళ్లారు, ఎస్పెషల్లీ తమిళనాడు నుంచి ఎక్కువ తీసుకెళ్లారు. అలా వెళ్ళిన ఇండియన్స్ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్ అక్కడే ఉండి, అక్కడే పెళ్లిళ్ళు చేసుకుని ఫ్యామిలీస్ ఎస్టాబ్లిష్ చేసి సెటిల్ అయిపోయారు. అక్కడ ఒక లార్జెస్ట్ మైనారిటీగా కూడా ఫామ్ అయ్యారు అనమాట. సో బ్రిటిష్ టైంలో కూడా ఇంత స్ట్రాంగ్ రిలేషన్ అనేది జరిగింది ఇండియా అండ్ శ్రీలంకకి. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ ఇండిపెండెన్స్. మనకి ఇండిపెండెన్స్ ఏ ఇయర్లో వచ్చింది? 1947లో వచ్చింది. బ్రిటిష్ వాళ్ళకి, శ్రీలంక వాళ్ళకి అప్పట్లో శ్రీలంకని ఏమని పిలిచేవారు అంటే సిలోన్ అని పిలిచేవారు. వీళ్ళకి ఎప్పుడు వచ్చింది? 1948. కొన్నిటి దగ్గర 49 అని కూడా అంటారు, బట్ యూజువలీ 1948. సో వెరీ ఇమ్మీడియట్లీ మనకు వచ్చిన తర్వాత వచ్చింది. ఈ రెండు ఆల్మోస్ట్ బ్రిటిష్ కాలనీగా సేమ్ సిచ్యువేషన్స్ని అండర్గో అయ్యారు. ఆ ఫీలింగ్ ఆఫ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఆర్ మ్యూచువల్ ఫీలింగ్స్ అనేది ఉండిందనమాట. స్టార్టింగ్ నుంచి రిలేషన్స్ చాలా బాగానే మెయింటైన్ అయ్యాయి ఫర్ సమ్ ఇయర్స్. బట్ కొన్ని దగ్గర డిస్ప్యూట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఒక ఐలాండ్ విషయంలో, ఫిషర్ మ్యాన్ విషయంలో. ఆల్సో ఇక్కడ ఇండియా నుంచి వెళ్ళిన తమిళియన్స్ అక్కడ ఒక మైనారిటీగా ఫామ్ అయ్యారు కదా, వాళ్ళకి శ్రీలంకలో ఉన్న ఒరిజినల్ సిన్హాలీస్ కమ్యూనిటీ ఉంటుంది కదా, అక్కడ ఉన్న సిన్హాలీస్కి అక్కడే సెటిల్ అయిన తమిళియన్స్కి, శ్రీలంకన్ తమిళియన్స్కి గొడవలు స్టార్ట్ అయ్యాయి. అక్కడ నుంచి కొంచెం స్ట్రెయినింగ్ రిలేషన్స్ జరిగాయి ఇండియాకి శ్రీలంకకి. నౌ ఫస్ట్ వచ్చేసి స్ట్రెంగ్థెనింగ్ డిఫెన్స్ కోఆపరేషన్. సో డిఫెన్స్ అనేది మనకి ఎవరితో అయినా వార్ కండిషన్స్ వచ్చినప్పుడు మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నామో, ఆర్మీ వైజ్, ఎయిర్ ఫోర్స్, నేవీ, మిలిటరీ వెజల్స్ టైప్ కదా. సో ఈ డిఫెన్స్ కోఆపరేషన్ అనేది వీళ్ళు ఎన్హాన్స్ చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. యాక్చువల్లీ ఇప్పటి విజిట్ కంటే ముందే నరేంద్ర మోదీ 2 times వెళ్ళారు శ్రీలంకకి. ఇప్పటి విజిట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చైనీస్ ప్రజెన్స్ అనేది ఎక్కువ పెరుగుతుంది. అండ్ మనకు ఒక ఇంపార్టెంట్ పాలసీ ఉంది. ఏంటది? నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. అంటే మేము మిగతా దేశాల కంటే ఎక్కువగా ఫస్ట్ మా నైబర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము అనేది మనకు ఒక పాలసీ ఉంది. దాంతోపాటు దెర్ ఇస్ అన్ ఇనిషియేటివ్, ఏంటి? సాగర్ అనేసి.
సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. అక్కడ కింద ఇండియన్ ఓషన్ రీజియన్, బే ఆఫ్ బెంగాల్ రీజియన్ ఉంది కదా మన మ్యారిటైమ్ బౌండరీస్ దగ్గర. సో అక్కడ అందరికీ సేఫ్గా ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, ఆ రెస్పాన్సిబిలిటీ మాకు ఉంది అనేసి ఇండియా ఎక్నాలెడ్జ్ చేసింది. సో ఈ డిఫెన్స్లో ఇప్పటిదాకా ఏవైతే ఆన్ గోయింగ్ పార్ట్నర్షిప్స్ డీల్స్ ఉన్నాయో, అంతకు ముందు ఉన్న డీల్స్ ఉన్నాయో వాటిని ఇంకా స్ట్రాంగ్ చేయాలి, స్ట్రెంగ్థెన్ చేయాలి అని వీళ్ళు డిసైడ్ అయ్యారు. ఓకే, సో ఇది ఏం చూపిస్తుంది అంటే ఇంటర్ కనెక్టెడ్ అండ్ కోడిపెండెంట్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్. కోడిపెండెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంకకి ఏదైనా ఇష్యూ వచ్చింది ఏదైనా కంట్రీతో, ఇమ్మీడియట్లీ హెల్ప్ అడగడానికి పక్కన ఎవరున్నారు? ఇండియా ఉందా, చైనా ఉందా? చైనా అక్కడ ఎక్కడో ఉంది. మన ఇమ్మీడియట్ ఫ్రెండ్ ఎవరు శ్రీలంకకి? ఇండియా కదా, అందుకనేసి డిపెండ్ అయి ఉన్నారు. అలాగే ఇండియా కూడా సేమ్ విషయం. ఒకవేళ చైనా బంగ్లాదేశ్ దగ్గర, పాకిస్తాన్ నుంచి ఇలా అటాక్ చేస్తున్నప్పుడు మనకంటూ ఒక ప్లేస్, మనకి హెల్ప్ చేయడానికి ఎవరున్నారు? శ్రీలంక ఉన్నారు. సో సెక్యూరిటీ వైజ్ కోడిపెండెంట్ ఉన్నారు అని ఇద్దరు అక్నాలెడ్జ్ చేశారు. అండ్ ఇంకో బ్యూటిఫుల్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే శ్రీలంక ఏం చెప్పింది? మా ల్యాండ్ని ఎప్పుడు కూడా ఇండియాకి అగెయిన్స్ట్గా మేము యూజ్ చేయము, ఇండియాకి అగెయిన్స్ట్గా జరిగే ఆ పనులు కానివ్వండి, ఆ డిఫెన్స్ యాక్టివిటీస్ కానీ మా ల్యాండ్ మీద నుంచి జరగవు. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన కన్సర్నే అది కదా, చైనీస్ వాళ్ళు వచ్చి రేపు ఎప్పుడైనా వార్ కండిషన్స్ వస్తే ఇష్యూ అవుతుంది అనేసి అది మేము జరగకుండా చూసుకుంటాము అని చెప్పారు శ్రీలంకన్ లీడర్. నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ సెక్టార్ అగ్రిమెంట్స్. ఎనర్జీ సెక్టార్లో కూడా వీళ్ళు వాళ్ళ కోఆపరేషన్ని ఎన్హాన్స్ చేసుకుందామని అనుకున్నారు. ఫస్ట్ వచ్చేసి ఇండియా శ్రీలంక ఎనర్జీ గ్రిడ్ కనెక్షన్ అదొకటి ప్రపోజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇండియాలో ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది ట్రిన్కామెలీ అని చెప్పి, ఆ ప్లేస్ని ఒక ఎనర్జీ హబ్ లాగా క్రియేట్ చేయాలి, దానికి కావాల్సిన మనీ కానివ్వండి, గ్రాంట్ వైజా, లోన్ వైజా, ఇన్ఫ్రాస్ట్రక్చరా ఇండియా ప్రొవైడ్ చేస్తాను అని చెప్పింది. సో మీరు ఇక్కడ మ్యాప్ చూసారనుకోండి, ఇక్కడ ఇండియా ఉంది రైట్, ఇక్కడ కింద శ్రీలంక ఉంది. ఈ రెండిటికి, ఈ శ్రీలంకకి ఇటు సైడ్ ఈస్ట్ సైడ్, నార్త్ ఈస్ట్ సైడ్ ట్రిన్కామెలీ అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఈ ప్లేస్ని కంప్లీట్ ఎనర్జీ హబ్ లాగా చేస్తాము అనేసి ఇద్దరు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికోసం వీళ్ళు ప్రపోజ్ చేసింది ఏంటి అంటే ఒక సోలార్ పవర్ ప్లాంట్ని ఈ ట్రిన్కామెలీలో కట్టిస్తారంట. సోలార్ పవర్ ప్లాంట్ ఇదొక్కటే కాకుండా మన ఇండియా నుంచి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, టాటా వాళ్ళు కానివ్వండి, అదానీ వాళ్ళు పోర్ట్స్లో, ఎనర్జీలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా వరకు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇండియన్స్ వెళ్ళి అక్కడికి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నారు. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఒక సోలార్ పవర్ ప్లాంట్ ట్రిన్కామెలీలో పెడదాం అనుకుంటున్నారు టు ట్రాన్స్ఫార్మ్ ఇట్ ఇంటూ ఏ ఎనర్జీ హబ్. నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ రికవరీ సపోర్ట్. సో ఏదైతే లోన్స్ ఉన్నాయో ఇప్పటి వరకు ఆ లోన్స్ మీద ఇంట్రెస్ట్ రేట్స్ చాలా వరకు తగ్గిస్తారంట. ఇంకా ఫర్దర్గా ఇవ్వబోయే లోన్స్ మీద చాలా తక్కువ ఇంట్రెస్ట్కే వీళ్ళు మనీ ప్రొవైడ్ చేస్తారు, ఫినాన్స్ ఇస్తారు అని ఇండియా ఒప్పుకుంది. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే నియర్లీ $100 million ఆఫ్ లోన్స్, ఇంత వర్త్ అమౌంట్ ఉన్న లోన్స్ వాటిని గ్రాంట్స్ లాగా మార్చబోతున్నారంట. గ్రాంట్స్ అంటే ఏంటనుకున్నారు? ఇంకా మనీ తిరిగి ఇవ్వక్కర్లేదు, అంటే అదొక కైండ్ ఆఫ్ అసిస్టెన్స్ లాగా అన్నమాట. సో ఇప్పటిదాకా ఉన్న కొన్ని లోన్స్కి వాళ్ళు గ్రాంట్స్ లాగా మార్చబోతున్నారు. మీరు ఒకసారి శ్రీలంకన్ సిచ్యువేషన్ చూసారనుకోండి, ఎకనామిక్ సిచ్యువేషన్, మనకి శ్రీలంకకి మధ్యలో ట్రేడ్ 2023 to 2024లో ఆల్మోస్ట్ $5.45 billion చాలా హ్యూజ్గా పెరిగింది. ఓకే, ఎందుకంటే ఇండియా అనేది శ్రీలంకకి లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. ఏం ఎక్స్పోర్ట్ చేస్తాం మనం యూజువల్గా? పెట్రో ప్రోడక్ట్స్, ఫార్మాస్యూటికల్స్, ఫుడ్ ఐటమ్స్ ఇవి చేస్తాము. కానీ ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో అప్పటి నుంచి శ్రీలంకన్ ఎకానమీ చాలా బ్యాడ్గా అయింది. శ్రీలంకన్ ఎకానమీ చాలా వరకు టూరిజం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఈ కోవిడ్ అప్పుడు ఎలాగో మనం బయటికి వెళ్ళలేదు, అందరం లాకప్ అయిపోయాం కాబట్టి అక్కడ వాళ్ళ రెవెన్యూ చాలా తగ్గింది. ఇంకొక దెబ్బ, ఎప్పుడైతే వాళ్ళ చర్చెస్లో, మాస్క్లో ఈ టెర్రరిస్ట్ అటాక్స్ అయితే జరిగినాయో ఆ వచ్చే టూరిస్టులు కూడా ఆగిపోయారు భయానికి. అక్కడికి వెళ్తే ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుందో, ఏమవుతుందో అని చెప్పి భయపడడం స్టార్ట్ చేశారు. సో ఈ ఇష్యూస్ వల్ల చాలా డ్రాప్ అయిపోయింది. ఎంతలా అంటే విపరీతమైన ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది శ్రీలంక. అప్పుడు శ్రీలంక చాలా కంట్రీస్ వైపు చూసింది, ఎవరు వచ్చి సహాయం చేస్తారు, ఎవరైనా మనీ ఇస్తారేమో, సో దట్ ఎకనామిక్ రీకన్స్ట్రక్షన్ మొదలవుతుంది అని చెప్పి. సో ఇండియా కూడా వితౌట్ ఫెయిలింగ్ చాలా హెల్ప్ ఆఫర్ చేశారు. ఫుడ్ రకంగా అయినా, రిలీఫ్ రకంగా అయినా, మనీ వైజ్గా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా, ఫార్మా వైజ్గా ఇండియా చాలా హెల్ప్ చేసింది శ్రీలంకకి.
నెక్స్ట్ అదర్ MOUs, ఈ పైనవి కాకుండా ఇంకా వేటిలో అగ్రిమెంట్ చేసుకున్నారు అంటే డిజిటైజేషన్ ఎఫర్ట్స్. ఇప్పుడు మనం ఇండియాలో UPI, భీమ్, ఫోన్పే, పేటిఎం ఇవన్నీ ఎట్లా వాడుతున్నామో, ఇన్ఫాక్ట్ ఒక గుడ్ థింగ్ ఏంటంటే మనం శ్రీలంకకి వెళ్ళినా కూడా UPI వాడచ్చు అనమాట. సో ఇద్దరికి ఉన్న మంచి ట్రేడ్ ఆర్ మంచి రిలేషన్స్ వల్ల అదొక బెనిఫిట్ ఉంది మనకి. సో అక్కడ ఇంకా డిజిటైజేషన్ ని పెంచాలి, అక్కడ జనాలు కూడా మనలాగా ఎలా ఎంత ఈజీగా మనం బిజినెస్ చేస్తున్నామో, ఈజీగా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నామో అది పెంచడానికి MOU జరిగింది. ఇంకా మల్టీ సెక్టోరల్ అసిస్టెన్స్ ఇన్ ద ఈస్టర్న్ ప్రావిన్స్ ఆఫ్ శ్రీలంక. సో ఇక్కడ కూడా హౌసింగ్ కి కానివ్వండి, కన్స్ట్రక్షన్ కి ఇండియా ఫినాన్స్ ప్రొవైడ్ చేస్తా అంది. ఇఫ్ యు సీ, ఎవరైతే ఈ ఎక్కువ ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ ఆర్ ఇండియన్ లేబరర్స్ ఎవరైతే వచ్చారో శ్రీలంక, వాళ్ళు ఎక్కువ కొంచెం నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ రీజన్స్ లో అక్కడ సెటిల్ అయ్యారనమాట. అక్కడ వాళ్ళకి హౌసింగ్ కి ఎలా అయితే మన దగ్గర ఇలా డబుల్ బెడ్రూమ్స్ ఇలా లార్జ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా కన్స్ట్రక్షన్ చేపిస్తాము అని చెప్పి ఇండియా ఒప్పుకుందనమాట. సో అట్లా ఈస్టర్న్ ప్రావిన్స్ కి మల్టీ సెక్టోరల్ అసిస్టెంట్ ఇస్తామని అన్నారు. తర్వాత హెల్త్ సెక్టర్ లో కూడా, సో దిస్ ఇస్ ఆబ్వియస్, వాళ్ళ దగ్గర హాస్పిటల్స్ కానివ్వండి, ఫార్మా ఇలాంటి వాటిల్లో కూడా అసిస్టెన్స్ ఇస్తాము అని MOUs చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి జాయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక 2 ప్లాంట్స్ కి వర్చువల్ ఇనాగరేషన్ కూడా చేశారు PM మోదీ. ఫస్ట్ వచ్చేసి కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్. ఇది ఎక్కడ, సెంట్రల్ శ్రీలంకలో ఒక ప్లేస్ ఉంది దంబుల్లా అని చెప్పేసి, అక్కడ ఒక కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ అని. సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడో చెప్పండి, మనం జస్ట్ ఇంతకు ముందే డిస్కస్ చేసాం. ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ శ్రీలంకలో ఒక ప్లేస్ ఉంది ట్రింకోమిలి అని చెప్పేసి, అక్కడ ఒక సోలార్ పవర్ ప్లాంట్ చేసి దీన్ని ఎనర్జీ హబ్ లాగా మారుద్దామని అనుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమాటిక్ అండ్ స్ట్రాటజిక్ రీఅఫర్మేషన్. అంటే ఇప్పటిదాకా ఏవైతే డిప్లొమాటిక్ టైస్, స్ట్రాటజిక్ టైస్ ఉన్నాయో అవి ఇంకా స్ట్రాంగ్ చేసుకోబోతున్నాము అని ఒక మెసేజ్ ఇచ్చారు ఈ 2 కంట్రీస్. ఇన్ఫాక్ట్ శ్రీలంకన్ లీడర్ ఒక స్టేట్మెంట్ కూడా చేశారు. ఏంటంటే, మేము చాలా అప్లాడ్ చేస్తున్నాం మిమ్మల్ని, ఇండియా ఒక రీజనల్ పవర్ లాగే కాకుండా ఒక గ్లోబల్ పవర్ గా ఎదిగింది, వి రియలీ అప్లాడ్ యూ అన్నట్టు. అంటే చూడండి, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ మన నైబరింగ్ కంట్రీనే, కానీ వాళ్ళు మనల్ని రీజనల్ పవర్ అక్కడికే పరిమితం చేయట్లేదు, మనల్ని ఒక గ్లోబల్ పవర్, గ్లోబల్ లీడర్ అన్నారు. సో దిస్ ఈస్ వే టు ఇంపార్టెంట్, శ్రీలంక మనకి ఆ హైయెస్ట్ స్టేటస్ ఇచ్చింది అని. ఆల్సో స్ట్రాటజిక్ అండ్ డిఫెన్స్ టైస్ ఆర్ డిప్లొమాటిక్ టైస్ ని స్ట్రాంగ్ చేసుకుంటామని అన్నారు. ఇక్కడ ఎగ్జామ్ రిలేటెడ్ పాయింట్ ఏంటి, మనకి ఇండియాకి శ్రీలంకకి ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ ఉంది, అదేంటో చెప్పండి, మిత్రశక్తి. ప్రీలిమ్స్ లో ఎప్పుడైనా అడగచ్చు, మెయిన్స్ లో కూడా రాయడానికి ఉంటుంది మిత్రశక్తి. అలాగే ఒక నావల్ ఎక్సర్సైజ్ కూడా ఉంది, అది వచ్చేసి స్లీనెక్స్. అలాగే ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్ ఈ 3 కంట్రీస్ కలిసి ఒక కాన్క్లేవ్ ఏర్పాటు చేసుకున్నారు. ఏంటది, కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్. ఎందుకంటే వీళ్ళ 3 కామన్ వాటర్స్ ని షేర్ చేసుకుంటున్నారు కదా, అక్కడ మ్యారిటైమ్ సెక్యూరిటీని కాపాడుకునేందుకు వీళ్ళు ఒక కాన్క్లేవ్ కూడా పెట్టుకున్నారు. సో మన డిప్లొమాటిక్ టైస్ విత్ శ్రీలంక చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా స్ట్రాంగ్ గా కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 2 కంట్రీస్ కి మధ్యలో ఛాలెంజెస్, ఇష్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫిషర్ మ్యాన్ ఇష్యూ, ఫిషింగ్. చూడండి, ఇక్కడ 2 కంట్రీస్ మధ్యలో పాస్ అయ్యేది ఏంటిది, పాక్ స్ట్రైట్ అని అంటాము. ఏదైనా 2 వాటర్ బాడీస్ కి కలిపేది పాక్ స్ట్రైట్. అయితే ఈ స్ట్రైట్ దగ్గర ఎప్పుడు ఫిషర్ మ్యాన్ ఇష్యూస్ ఉంటాయి. ఇండియన్ ఫిషర్ మ్యాన్ వచ్చేసి శ్రీలంకన్ వాటర్స్ లోకి వచ్చారని, శ్రీలంకన్ ఫిషర్ మ్యాన్ ఇండియన్ వాటర్స్ లోకి వచ్చారని. శ్రీలంక వాళ్ళ యూజువల్ కంప్లైంట్ ఏంటంటే, ఇండియన్ ఫిషర్ మ్యాన్ వాళ్ళ మెకనైజ్డ్ బోట్స్ తో, ఆ బోట్స్ కి ఎలా ఉంటాయంటే ఇంత పెద్ద జాలర్లు ఉంటాయి కదా, జాలీ వర్క్ ఉంటుంది, దాంతో వాళ్ళు ఆ ఓషన్ ఫ్లోర్ మీద ఉన్న కాంటినెంటల్ షెల్ఫ్ మీద చాలా ఫిష్ పాపులేషన్ ఉంటుంది కదా, వాళ్ళు ఆ బోట్స్ కి తాళ్లతో ఇంత పెద్ద జాలి కట్టేసరికి ఆ ఫ్లోర్ మొత్తాన్ని ఇలా ఊడ్చుకుంటూ వెళ్ళిపోతుంటే ఫిషెస్, టాటాయిస్, పాములు, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే చాలా అమౌంట్ ఆఫ్ మరైన్ రిసోర్సెస్ అన్ని అందులో పడిపోతున్నాయి, మొత్తం కాంటినెంటల్ షెల్ఫే ఖాళీ చేస్తున్నారు అనేసి శ్రీలంకన్ వాళ్ళ కంప్లైంట్ అన్నమాట. ఎప్పుడైతే ఇండియన్ ఫిషర్ మ్యాన్ దొరుకుతారో వాళ్ళు పట్టేసుకుంటారు, ఫిషర్ మ్యాన్ పట్టుకొని వాళ్ళని పక్కన పెట్టడము, లాకప్ చేయడము, నేవీ కంట్రోల్లోకి తీసుకోవడము ఇలాంటివి జరుగుతాయి. సో ఈ ఫిషర్ మ్యాన్ డిస్ప్యూట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ శ్రీలంకన్ తమిళ్ క్వశ్చన్. ఇప్పుడు మనకి ఇండియా నుంచి చాలా మంది లేబరర్స్ బ్రిటిష్ టైంలో శ్రీలంకకి వెళ్ళి సెటిల్ అయ్యారు అని చూసాము. యూజువల్గా వాళ్ళు ఈ ఏరియాస్ లో సెటిల్ అయ్యారు, ఓకే, నార్దర్న్ ఈస్టర్న్ పార్ట్స్. ఇక్కడ
స్టార్టింగ్ నుంచి ఇండియా వాళ్ళు కొంత అసిస్టెన్స్ ఆర్ సపోర్ట్ ప్రొవైడ్ చేశారు. బట్ ఎప్పుడైతే రాజీవ్ గాంధీ అసాసినేషన్ జరిగిందో అప్పటి నుంచి ఇండియా వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేయడం తగ్గించారు. ఇక్కడ ఎప్పటికీ ఎలా గొడవ ఉంటుందంటే అక్కడ ఈ తమిళ్ కమ్యూనిటీని ఎల్టీటీఈ అని అంటారు వర్సెస్ అక్కడ ఒరిజినల్ ఇండిజినస్ శ్రీలంకన్ పాపులేషన్ ఉంటుంది కదా, వాళ్ళని సింహాలీస్ అంటారు. వీళ్ళిద్దరికి ఎప్పుడు గొడవ. ఈ ఎల్టీటీఈ వాళ్ళు అక్కడ ఉన్న గవర్నమెంట్ పొలిటీషియన్స్ ని, లోకల్ పీపుల్ ని ఆర్ సివిలియన్స్ ని, సివిల్ సర్వీసెస్ వాళ్ళని చంపేస్తుంటారు, అటాక్స్ చేస్తారని ఎప్పటి నుంచో అది వాళ్ళొక టెర్రరిస్ట్ వింగ్ లాగా ఆపరేట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని కంట్రోల్ చేయడానికి శ్రీలంకన్ గవర్నమెంట్ చాలా ట్రై చేసింది. దీంట్లో ఈ ఇద్దరికి మధ్యలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికి ఒక పీస్ టాక్స్ ని తీసుకురావడానికి ఇండియా చాలా వరకు హెల్ప్ చేసింది. బట్ ఎంతైనా సరే ఆ ఇష్యూస్ నడుస్తూనే ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చూస్తే మీకు అర్థమవుతుంది, సమంత కూడా ఈ ఎల్టీటీఈ ఈ వింగ్ నుంచి వస్తుంది ఇండియా మీదకి ఒక టెర్రరిస్ట్ ఆపరేషన్ కి. సో అదనమాట. నెక్స్ట్ ఇష్యూ వచ్చేసి చైనాస్ గ్రోయింగ్ ఇన్ఫ్లుయెన్స్. ఏదైతే హంబన్తోతా పోర్ట్ ఉందో, వెరీ ఫేమస్ పోర్ట్ ఆఫ్ శ్రీలంక, హంబన్తోతా పోర్ట్, కొలంబో పోర్ట్లో చాలా వరకు చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, చైనీస్ పర్సనల్ వస్తున్నారు, పోర్ట్ కన్స్ట్రక్షన్ చాలా వరకు వాళ్ళలోకి వెళ్ళిపోయింది అని చెప్పేసి టాక్స్. సో ఇంత చైనీస్ ప్రెజెన్స్ ఆ ఇండియన్ ఓషన్ రీజన్ దగ్గర కూడా మనకు అస్సలు మంచిది కాదు. సో అదొక ఇష్యూ మనకి శ్రీలంక వాళ్ళతో ఉన్నది. ఇంకొక ఇష్యూ వచ్చేసి కచ్చాతీవో ఐలాండ్ అని చెప్పేసి, మీరు పిక్చర్లో చూస్తే ఇక్కడ ఒక రెడ్ డాట్ కనిపిస్తుంది కదా రెండు కంట్రీస్ కి మధ్యలో. ఈ కచ్చాతీవో డిస్ప్యూట్ ఏంటంటే ఫస్ట్ మెడివల్ పీరియడ్ లో ఈ కచ్చాతీవో ఐలాండ్ అనేది శ్రీలంకకి సంబంధించిన జాఫ్నా కింగ్డమ్ దగ్గర ఉండేది మొదట. దాని తర్వాత ఏమైంది, బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు సమ్ అగ్రిమెంట్స్ జరిగి ఈ ఐలాండ్ అనేది మద్రాస్ ప్రెసిడెన్సీ కంట్రోల్లోకి వచ్చింది. బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో మద్రాస్ ప్రెసిడెన్సీ. అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో రామానంద్ కింగ్ అని రామనాథపురంకి సంబంధించిన ఒక రాజు కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. సో ఆల్మోస్ట్ 1948 వరకు అది మద్రాస్ ప్రెసిడెన్సీ చేతిలోనే ఉంది. అది శ్రీలంక వాళ్ళకి తెలుసు, ఇండియాకు కూడా తెలుసు, ఆ రామానంద్ కంట్రోల్లోనే ఉంది. బట్ దాని తర్వాత ఎప్పటికప్పుడు శ్రీలంక వాళ్ళు లేదు అది మొదట మాది, మాకు కావాలి అని, దెన్ ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ కి కూడా లేదు అది మాది సోవర్నిటీ అని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ కూడా దాన్ని ఆల్మోస్ట్ ఇచ్చేద్దామని అనుకున్నారు. ఎందుకంటే ఆ ఐలాండ్ మీద మనుషులు బతకడానికి లేదు, ఇట్స్ వెరీ అన్ఇన్హాబిటబుల్ అనమాట. జస్ట్ సెంట్ ఆంథనీస్ చర్చ్ అని ఒక చర్చ్ ఉంటుంది. అండ్ ఆ ప్లేస్ దేనికి యూజ్ చేస్తారంటే అక్కడ ఫిషర్ మ్యాన్ వచ్చి బాగా ఫిషింగ్ చేశాక కొంచెం రెస్ట్ తీసుకోవడానికి, వాళ్ళు తీసుకెళ్లిన జాలర్లు అవన్నీ డ్రై చేయడానికి ఆ ప్లేస్ ని యూజ్ చేసేవారు. అయితే 1974 ఇందిరాగాంధీ టైంలో ఏమైందంటే అపోజిషన్ ఫోర్స్ వల్లనో లేకపోతే సమ్ ఇష్యూస్ వల్ల ఆమె ఇట్స్ ఓకే ఆ ఐలాండ్ శ్రీలంక వాళ్ళకి ఇచ్చేద్దాం, మేము వదిలేస్తున్నాం మా క్లెయిమ్స్, అది ఇక్కడ నుంచి శ్రీలంకన్ కంట్రోల్లో ఉంది అని మేము ఒప్పుకుంటున్నాము అని చెప్పి. సో 1974లో సెంట్రల్ గవర్నమెంట్ ఇందిరాగాంధీ గవర్నమెంట్ వాళ్ళు అది శ్రీలంకన్ కంట్రోల్లో ఉంది అని మేము అది అక్నాలెడ్జ్ చేస్తున్నాము అని చెప్పారు. అయితే బట్ అప్పుడున్న అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే ఇండియన్ ఫిషర్ మ్యాన్ వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు, జస్ట్ రెస్ట్ మాత్రమే యూజ్ చేయొచ్చు అని. బట్ తర్వాత గొడవలు ఎలా అయ్యాయి అని అంటే ఇప్పుడు ఇండియన్స్ కనీసం అక్కడికి వెళ్ళడానికి కూడా లేదు, కనిపిస్తేనే పట్టేసుకుంటున్నారు, చాలా గొడవలు ఫైటింగ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇనిషియల్లీ అది మద్రాస్ ప్రెసిడెన్సీది, కానీ జస్ట్ ఈ అపోజిషన్ ఫోర్స్ వల్ల గొడవల వల్ల మనం ఇచ్చేసినట్టు అయిపోయింది. అంటే ఒక పెద్ద మనిషి తన బ్రదర్కో లేకపోతే తన ఎవరికి అక్వైంటెన్స్ కు ఇచ్చేసినట్టు ఇండియా వాళ్ళు ఇచ్చేసారనమాట. బట్ ఇప్పుడు దాని మీదే గొడవ. రీసెంట్ గా లైక్ నిన్ననే తమిళనాడు అసెంబ్లీ వాళ్ళు ఒక రెజల్యూషన్ కూడా అడాప్ట్ చేశారు, వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే ఏం చేసైనా సరే కచ్చాతీవు మనం తీసుకుందాం, ఎందుకంటే ఇది మద్రాస్ ప్రెసిడెన్సీకి సంబంధించింది, మనకి ఇష్టం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేసారు, బట్ అది మనది అనేసి వాళ్ళు అలా రెజల్యూషన్ పాస్ చేసుకున్నారు. శ్రీలంకన్ గవర్నమెంట్ ఏమో అది మాది, ఇది ఇప్పుడు అది కంప్లీట్లీ నావీ కంట్రోల్లో ఉందన్నమాట, మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వము. ఈ రెండు విషయాలకు కూడా ఒక ఫ్రిక్షన్ నడుస్తుంది. కచ్చాతీవు ఐలాండ్ అక్కడ బాగా ఫిషింగ్కి వెళ్తారనమాట. శ్రీలంక వాళ్ళు చెప్పడం ఏంటంటే దొంగచాటుగా ఇండియన్ ఫిషర్మెన్ వచ్చి అక్కడ ఉన్న ఫిష్ రిసోర్సెస్ అన్ని తీసుకెళ్ళిపోతున్నారు, మాకేం మిగలట్లేదు అనేది కూడా ఒక ఇష్యూ. సో ఫైనల్ గా కన్క్లూజన్ ఏంటి అని అంటే ఇప్పుడు ఏదైతే ఈ MOUs జరిగాయో ప్రధాన మంత్రితో అవి చాలా ఇంపార్టెంట్ ఇన్ ద వ్యూ ఆఫ్ ఎనర్జీ, డిఫెన్స్, స్ట్రాటజిక్ అటానమీ, బైలెటరల్ రిలేషన్ ఈ అన్నిట్లో. సో సౌత్ ఏషియాలో మనకి మన నైబర్హుడ్ ఫ్రెండ్గా ఉండడం, అలైగా ఉండడం మనకి వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ రీజనల్ కోఆపరేషన్. మనం ట్రూ లీడర్, గ్లోబల్ లీడర్ లాగా మనం ఉండాలి అని అంటే మన నైబర్స్తో మనం మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. అండ్ రీసెంట్ మీటింగ్ అది ప్రూవ్ చేసింది. థ్యాంక్ యూ.